అంటే బిఫోర్ దీనిలోకి రాకముందు కొంతమంది చిన్న కైండ్ ఆఫ్ భయము, చిన్న కైండ్ ఆఫ్ కన్జర్వేటివ్నెస్, ఇంట్రోవర్ట్ అలాంటివి పెట్టుకొని ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇట్ మైట్ బి ఒక సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఆల్ ద 3 సర్టిఫికేట్స్ కావచ్చు. 3 సర్టిఫికేట్లు అయిపోయిన తర్వాత వెన్ దే స్టెప్ ఇన్ టు సొసైటీలోకి వచ్చిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఫీల్తోని సార్ ఉఠాకి చలనా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ని మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు కదా. అవును, చాలా చాలా. కెన్ యూ షేర్ సమ్? ఎస్. ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా మేము మాట్లాడుతూ ఉంటే కూడా ఇట్లా మనకి పోయి మాట్లాడాలా వద్దా అనే సిచ్యువేషన్లో ఉంటారు. అలా భయపడుకుంటూ ఉండి సడన్గా మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా వద్దా అనే ఆలోచన కూడా వస్తుంది. దే నో ఇట్, కానీ ఆ ఆలోచన చెప్పలేకపోతారనమాట. సో వీ గివ్ దెమ్ యాంపుల్ ఆపర్చునిటీ. లేదు, మాట్లాడండి. అయితే ఇలాంటివన్నీ చేయడానికి మేము ఏం చేస్తాం, వాళ్ళకి ఎక్స్టెంపోర్ కాంపిటీషన్ లాంటిది పెడతాం. ఓకే. ఒక పేపర్ మీద ఒక టాపిక్ రాస్తాము, వి కాల్ అపాన్. చాలామంది ముందుకు రారు, మాట్లాడగలుగుతారు అయినా రారు. కానీ ఏం చేస్తామంటే సాంగ్స్ పాడించడము, గ్రూప్ సాంగ్స్ పాడించడము, లేదా గేమ్స్ ఆడించడము. దాంట్లో వాళ్ళని ఏం చేస్తామంటే డిఫరెంట్ మీన్స్ ఒక 10 మెంబర్స్ని ఒక సెక్షన్ లాగా డివైడ్ చేసి దానికి ఒక లీడర్గా తయారు చేస్తాం. అప్పుడేమవుతుంది, ఆ 10 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ నీదే. నువ్వు ఎంత భయపడుకుంటా ఉంటే ఎట్లా? కాబట్టి మేమేం చేస్తామంటే భయపడేవాళ్ళు ఆ భయపడుతూనే ఉండిపోతారు. వాళ్ళని అలా వదిలేసాం అనుకోండి, దే రిమైన్ ద సేమ్. కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చింది ఎందుకు? టు డెవలప్ దట్ క్వాలిటీస్ ఆఫ్ కరేజ్. దట్ ఈస్ ఫస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్సీసీ, క్వాలిటీస్ ఆఫ్ కరేజ్, కామ్రేడ్షిప్, క్యారెక్టర్, ఇలాంటివన్నీ నెంబర్ 1 ఎయిమ్కి వస్తుందన్నమాట. ఆ క్వాలిటీస్ మేము ఫస్ట్ డెవలప్ చేయాలి అని అంటే ఆ 10 మెంబర్స్ని డివైడ్ చేసి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మీరు ఇది చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ 10 మందిని మేనేజ్ చేసుకోగలుగుతారో ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో నుండి మాట్లాడాలి, కమాండ్ చేయాలి, లేకపోతే పనులు కావు. దెన్ వీ ఆల్సో పనిష్ దెమ్. అంటే ఎగ్జాక్ట్గా పనిష్ చేయడం కాదు, వీ గివ్ దెమ్ అ టాస్క్.